అందరికీ స్వాగతం. మాఘపురాణంలోని 24వ అధ్యాయం శ్రీమన్నారాయణుని అనుగ్రహము, తులసి మహత్యము. కృష్ణమద మహాముని జఘ్నుమునితో ఇట్లా నేను సత్యజిత్తు ఏకాదశి యందు భార్యతో పాటు ఉపవాసముండెను. కేశవుని గంధ పుష్పాదులతో అర్చించెను. దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుని నిరంతరముగా జపించుచు జాగరణము చేసెను. ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యెను. నీలమేఘము వలె నల్లని ఛాయతో, నల్లని ముంగురలతో, పద్మనేత్రములతో ప్రకాశించుచు, తిలకములతో, విచిత్ర కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశించుచుండగా శ్రీమన్నారాయణమూర్తి సూర్యకాంతిని మించు కిరీటముతో, హరకేయురాది విభూషణములతో, పచ్చని పట్టుబట్టను గట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతుని పైకెక్కి వచ్చెను. మునిగణములు శ్రీమన్నారాయణుని స్తుతించుచు భార్యతో పాటు శ్రీమన్నారాయణుని పాదములపై పడి నమస్కరించెను. శ్రీమన్నారాయణమూర్తి, నాయన, కోరిన వరమునిచ్చెదను, అడుగు అనెను. అప్పుడు సత్యజిత్తు, స్వామి, ఇంద్రాదులకు పూర్వము వలనే సంచరించు శక్తి ఇమ్ము, వారిపై దయ ఉంచుము. తరువాత నాకును నా భార్యకను నీ సాన్నిధ్యము ఇమ్ము అని అనుగ్రహింపుము అని కోరెను. శ్రీహరి దయతో వాని కోరిక అంగీకరించెను. ఇట్లా నేను, ఓయి, ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములను ఇచ్చును. నేను ఈ తిథి అంటే నీకు ప్రసన్నుడనైతిని, కావున ఈ తిథి నాకు సంతోషమును కలిగించు తిథి. నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెకలించి ఇంద్రుని కిండు. పవిత్రము, వనవాసి నాకిష్టము అయిన ఈ తులసిని నాకిమ్ము, నీకు శుభము కలుగును. మరి ఒక ఆలోచన వీలు లేదు అని పలికెను. సత్యజిత్తు అట్లే అని అంగీకరించెను. మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకలించి ఇంద్రాదులకు ఇచ్చెను. తులసిని లక్ష్మీపతియగు శ్రీహరికిచ్చెను. శ్రీహరి అనుగ్రహము వలన నిద్రాదులందరూ శక్తివంతులై శ్రీమన్నారాయణనుకు నమస్కరించి నిలిచిరి. శ్రీహరి ఇంద్రాదులను వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను చూచి ఇట్లా నేను, ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తితో ఈ విధముగా నన్ను పూజించి నా అనుగ్రహమును అందుట వలన మిక్కిలి ఉత్తమమైనది, నాకు మిక్కిలి అయినది. ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపలన్నింటినీ పోగొట్టి అనంత పుణ్యమునిచ్చును. మందమతులైన మానవులు ఈ విషయమును గమనింపలేరు. పాడ్యము నుండి 10 దినములను యథాప్రకారం భుజించి ఏకాదశి నాడు ఉపవాసమును జాగరణము చేసి నన్ను స్మరించువారు నా సాన్నిధ్యమును చేరుదురు. ఇహలోకమున సర్వసుఖములు సర్వశుభములను పొందుదురు. నాకు సంతోషమునిచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావననిచ్చి వేల కొలది అశ్వమేధములు చేసిన ఫలము మీకు వచ్చును. ధర్మవేత్తలకు మునులను ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని అందరు. 12వ రోజున దేవతలకు మరలా శక్తి పుష్టి కలుగుటచే ద్వాదశి తిథిన ప్రాణదాయిని విష్ణుప్రియమని అందరు. అజ్ఞానముచే ఏకాదశి యందు భుజించువారు మహాపాపములు అందుదురు. దశమి నాటి రాత్రి భోజనమును మాని ఏకాదశి నాడు 2 పూటల భోజనమును మాని ద్వాదశి నాటి మధ్యాహ్నమున ఒక మారు భుజించి నాటి రాత్రి భుజింపక ఉండినా చాతుర్భుజక్తా వర్జితమైన ఏకాదశి ఉపవాసమని అందరు. ఈ ప్రకారము చేసిన ఉపకారమును సంపూర్ణ పుణ్య ఫలమును ఇచ్చును. పుణ్యప్రదమగు హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించినవాడు నాకు ఇష్టుడు, నా లోకమును చేరును. ఇట్టి ఏకాదశి ఉపవాసము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్య ఫలమును ఇచ్చును. పుణ్యప్రదమగు హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించినవాడు నాకు ఇష్టుడు, నా లోకమును చేరును. ఇటు ఏకాదశి ఉపవాసము చేసిన వానినే గాక వాని కులము వారందరినీ రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యమును ఇచ్చును. 4 వర్ణముల వారు, సన్యాసి, వానప్రస్థుడు, స్త్రీ బాల వృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు. ఏకాదశి నాడు స్త్రీ సుఖము, నిద్ర, అన్నము వీనిని విడిచి నన్ను పూజింపవలెను, నా పాదోదకమును సేవింపవలెను. అన్ని మాసముల యందును శుక్ల కృష్ణ పక్షములు రెండింటను వచ్చు ఏకాదశులన్నీయు ఇట్లే ఉపవాసము ఉండవలెను.
అన్ని మాసముల యందును శుక్ల కృష్ణ పక్షములు రెండింటను వచ్చు ఏకాదశులన్నీయు ఇట్లే ఉపవాసం ఉండి చాంద్రాయణాది వ్రతములు ఆచరించుట వలన వచ్చడి పుణ్యము ఏకాదశి ఉపవాసం వ్రతము వలన వచ్చును. కావున మానవులారా, మునులారా, యోగులారా, నా భక్తులారా, మీరెవ్వరనూ ఈ ఏకాదశి నాడు అన్ని మాసముల యందును 2 పక్షముల యందును తినరాదు. ఇది సత్యము. ఇట్లు ఉపవాసం చేసినవాడు నా లోకమును చేరి నన్ను పొందును. ఇది తథ్యము అని బిగ్గరగా పలికెను అని కృష్ణమదముని మహాముని జహనుమునికి వివరించెను. కృష్ణమద మహాముని జహనుమునితో ఇట్లనెను. శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహత్యమును వివరించి ఇంద్రాదులతో ఇట్లనెను. మీరీ పారిజాత దివ్య వృక్షమును తీసుకొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుండని చెప్పాను. ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షమును తీసుకుని స్వర్గమునకు పోయిరి. వారందరూ వెళ్ళిన తరువాత తులసి శ్రీమన్నారాయణునితో ఇట్లనెను. స్వామి, మీ పాదపద్మముల ఆసక్తి గల నన్ను దయచూడము. నాకు నీవు తప్ప మరొక గతి లేదు. నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకుందుము అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి, భూమి అందు అమృతము వలన పుట్టిన తులసి, నీవు నాకిష్టురాలవు. నా వద్దకు రమ్ము. నిన్ను నేను హృదయమున ధరింతును. సందేహము వలదు. నీవు పవిత్రురాలవు, పవిత్రతను కలిగించుదానవు. పాపనాశిని తులసి దళములతో కలిగి ఉన్న నిన్ను చూచిన వారు గంగా స్నానము చేసిన వారు వలె పవిత్రులగుదురు. నీ దళములతో నన్ను పూజించిన వారు పునర్జన్మ అందురు. అమృతము నుండి పుట్టిన తులసి నీ దళములను మాలగా చేసి నా కంఠమున సమర్పించిన వారు అంతులేనంత అనంత కాలమున నా లోకమున నుండి నాలో ఐక్యమవుదురు. నిన్ను తమ ఇండ్ల యందు గాని తోటల యందు గాని పెంచువారికి ఏ పాపములను అంటవు. ప్రాతకాలమున నిద్రలేవగానే నిన్ను చూసి నమస్కరించినవాడు ఆ దినమున సర్వసుఖముల అందురు. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా అదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం అను శ్లోకమును చదివి నీకు నమస్కరింపవలెను. తులసి నీ దళములతో నీటిని తన శరీరముపై చల్లుకొనివాడు అపవిత్రుడైనను పవిత్రుడగును. నీ కుదురు మొదలలో ఉన్న మట్టిని తిలకముగా నుదుటిపై ధరించినవాడు సర్వసుఖములను పొందుదురు. యక్ష రాక్షస పిశాచాదుల వలన వానికి ఏ బాధయూ ఉండదు. అమృత సంభవా తులసి త్రైలోక్య పావని, నేను నిన్ను లక్ష్మీదేవిగా సమానముగా భావింతును అని శ్రీహరి తులసికి వరములిచ్చెను. తులసి దళములను, కాండములను, శాఖలను అన్నింటినీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను. చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని, పవిత్రతను పొందెను. అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీరూపము పొంది శ్రీహరి అంశను పొందెను. మాయా విజయ ద్వీశ్వరుడు అయిన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించెను. శ్రీహరి ఎడమ చేతిలో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణ తులసి అని పేరు పొందెను. ఆ వైపు ఉన్న ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యమునే పవిత్రములయ్యను. తులసి ఉన్న ప్రదేశము పాపములను పోగొట్టును. అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి, నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్యయు భుజింపుడు అని పలికెను. సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనము పెట్టి తన భార్యతో కలిసి భుజించెను. ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తర్వాత శ్రీహరి అందరూ చూచుచుండా సత్యజిత్తు దంపతులతోనూ తులసితోనూ కలిసి గరుత్మంతునిపై పైకెక్కి తన లోకమునకు వెడలిపోయాను. నాయన జహనుముని, ఇది ఏకాదశి వృత్తాంతము. ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలమునిచ్చును అని స్పష్టమైనది కదా. అన్ని ఏకాదశులలోనూ మాఘమాసమునందలి ఏకాదశి మరింత శుభప్రదము. ఆనాడు ఉపవాసముండి శ్రీహరిని భుజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసిన వారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుధ్యమును పొందుదురు. ఏకాదశి నాడు ఉపవాసము, ద్వాదశి నాడు పారాయణ ముఖ్యము. ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి యథాశక్తి గోదానము, భూదానము, వస్త్రదానము, సువర్ణదానము, సాలగ్రామ శిలాదానము మున్నగు వానిని ఉత్తముడైన బ్రాహ్మణులకు ఇయ్యవలెను. అట్టివాడు ఇహలోకమున చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాయుధ్యమును పొందును.
ఇట్టి పవిత్రమైన కథను వినువారు శ్రీహరి కరుణా కటాక్షము నంది విష్ణువును చేరుదురు. నిస్సందేహముగా చెప్పుచున్నాను అని కృష్ణమద మహర్షి జహ్నుమునికి వివరించెను. మాఘపురాణమందలి 24వ అధ్యాయం సంపూర్ణం. మరొక అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.